హాయ్ మ్యామ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఇదైతే మన సెకండ్ ఫుల్ వీడియో అండ్ మన అన్ని వీడియోస్ అయితే చూడండి. అండ్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అండ్ ఛార్జింగ్ అయితే 24 ఉంది మామ. అండ్ ఇప్పుడైతే మనం క్లాక్ టవర్లో దింపాడు మనోడు. దిగేసి రక్తపాతం అయితే చూపిద్దాం. కానీ మనతో అయితే ఎవ్వడు దిగట్లేదు. సో ఇప్పుడైతే మనం కింది పోయాక అన్ఫాలో కొట్టేసి గన్లు అయితే ఏరేసాం. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి అయితే చూస్తాం. మన దగ్గర అయితే ఫుడ్ స్టెప్స్ వచ్చేలాగా వచ్చేస్తున్నాయి మామ, వస్తున్నాయి. అండ్ పోబెట్టి కాస్తున్నాయి. అంతలో కొంత డ్యామేజ్ పడ్డది. కిందికి దిగేసి రషిపోదాం అనుకున్నా, కానీ మా దోస్తుగాడు స్క్వాడ్ ఉందన్నాడు. మాకైతే దిగేటప్పుడు అయితే ఎవరయ్యా ఒప్పలేదు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారో అర్థం కాలేదు మామ. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మామ. మనోడైతే ఫైరింగ్ చేస్తున్నాడు. నన్ను అయితే ఎవరు కొట్టేశారు మామ. వాళ్ళు వేసుకొని ఇంటి లోపల నుంచి పోయినా ఎనిమిది ఉన్నాడు మామ. ఈడ కొడుతున్న టైంలో ఇటు ఓరియన్ వేసాడు. ఇళ్ళకి వెళ్ళిపోయినా. ఇటైతే వాల్ వెనకాల అయితే దాచుకున్నాడు. నేను విఎస్ఎస్ తోటి హిడ్ కొట్టేసాను. నేను ఫుల్ కిల్ చేసేసి మెడికిట్ వేసుకున్నా. అండ్ మనోన్నైతే ఎవరో కొడుతున్నాడు. మనకైతే సపోర్ట్ ఇద్దామని పోతుంటే ఇద్దరు నాకే రెండు అమ్మ. మనోడైతే స్క్వాడ్ ఉన్నా అని చెప్పాడు. నా దగ్గర అయితే ఫాస్ట్ ఫ్రీజ్ ఉంది. నన్ను ఏమంటారో మనల్ని కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. నేనైతే దాన్ని వేసాను. 30 to 47 అయితే డ్యామేజ్ పడ్డది. అండ్ ఇప్పుడైతే మనోడు పోకు నచ్చుదాకా ఆగమన్నాడు. అయితే మైక్ అది రికార్డ్ అయితే అటు పెట్టలేమమ్మ. సో ఇప్పుడైతే నేను వాడు వచ్చేదాకా ఆగుతున్నా. అండ్ అంతలోపు అయితే లూట్ చేసుకున్నా, మంచిగా లూట్ చేసుకుని ఆడ వచ్చాక వేసేద్దామని చూస్తున్నా. సో ఇప్పుడైతే మనం లూట్ చేసుకుని పోదాం. మనకు యామో కావాలి. యామో చూద్దామంటే యామో లేవు. సో ఎవరైనా బయటికి వెళ్తే ఇది ఎవడో ఉన్నట్టున్నాడమ్మ. బయటికి వెళ్తే పటాపట్ అనుకుని కొట్టుడేసి మామ. మనోడైతే వచ్చేసాడు. ఇంకొకరికి అయితే రివైవ్ ఇచ్చేసాను మామ. అండ్ ఇప్పుడైతే మనం మళ్ళీ గోల్డెన్ కాక్ పోదాం. పోయి మనోడు వచ్చేదాకా ఉన్నాం. మనోడు వచ్చాక రష్ వెళ్ళిపోదాం మామ. అండ్ మనోడైతే దిగుతున్నాడు. మనోడైతే సీదా ఇంటి పైన దిగాడు. ఏం చేస్తాడో చూడాలి మామ. ఇప్పుడైతే మనోడు ఇంకోటి కూడా దిగేశాడు. ఎటు కూడా వచ్చేసాడు మామ. ఇక్కడైతే లోపలికి పోయిండు కొట్టించుకున్నాడు, పడ్డాడు. మళ్ళీ మేమైతే రష్ పోదామని చూస్తాం. కాకపోతే ఇక్కడ పైన ఉన్నాను మామ ఇల్లు. కాకపోతే ఇక్కడైతే మాకు ఫైరింగ్ సౌండ్స్ అయితే వినబడుతున్నాయి. పైన ఉన్నారనుకుంటా మామ. కిందే పోతున్నా ఏవిద్దాం. కాకపోతే టుంగ్ మామయ్య ఉన్నాడు. ఈయనైతే కొడదామని పోతుంటే ఈడు తప్పించుకున్నాడు. ఈడికి పోయి ఈడ మనోడు ఇంకోటి ఉన్నాడు. టుంగ్ మాయ వచ్చేసాడు మళ్ళీ ఈడికి. వాళ్ళ టీమేట్ అయితే ప్యాకేజ్ కంట్రోల్ ఇచ్చింది. మా టీమేట్ని కూడా పిలిచాను గాయస్. అండ్ ఇప్పుడైతే మా టీమేట్ అయితే రివైవ్ ఇచ్చేసాడు. నేను కూడా ప్యాక్ వేసేసి మెడికిట్ అయితే చుట్టేసుకుందాం. వీడైతే మనల్ని కొడుతున్నాడు. మనమైతే ఆస్కార్ వేసేసి అయితే ఫుల్ కిల్ చేసేసాము.
అంతలోపే మా టీమేట్ అయితే కొట్టేశారు గాయస్. టీం వైపౌట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకో టీం అయితే లేదు, నాకు తెలిసి అయితే ఇంకో టీం అయితే లేదు. సో ఇప్పుడైతే మనం ఎలా కొట్టాలంటే ఇంటబడి కొట్టాలి. ఇక మనం మళ్ళీ పోతే మనం చావనికి రివైవింగ్ మనకైతే రివైవర్ ఉన్నాడు మామ. అయితే నేను బెస్ట్ అయితే డ్యామేజ్ అయిపోయింది మనమైతే 2 kills తోటి ఉన్నాం. అయితే 4x స్కోప్ ఉంది, 4x స్కోప్ అయితే తీసేసుకుందాం. అయితే మనం ఏం చేద్దాము, సో గైస్ ఇప్పుడైతే మన స్క్వాడ్ రివైవర్కి అయితే కాయిన్స్ ఇచ్చేద్దాం. మన దగ్గర అయితే 19,000 కాయిన్స్ అయితే ఉన్నాయిగా, ఉన్నైతే ఇచ్చేసాం. ఇప్పుడైతే మనం చూద్దాం. ఎవడైతే రాలేనట్టున్నాడు గైస్. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే అడుగుతున్నాయి గైస్, మనోడైతే పిలుస్తున్నాడు పోతున్నా గైస్. అండ్ మనోడైతే రివైవర్ అయితే పోతుండు. మన రివైవర్ కూడా రివైవ్ ఇస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకున్నాం. మంచి వీడియోస్ అయితే చేయగలుగుతా. అండ్ మామ నాకైతే మీరు కామెంట్స్లలో కంటెంట్స్ ఏమన్నా ఉన్నాయో అడగండి మామ. నేనైతే చేయడానికి ట్రై చేస్తా. కంటెంట్స్ ట్రై కాదు పక్కా చేస్తా. తీసుకో చెప్పు. ముఖేష్ నా తిరగకరా రే. రైట్ వచ్చి ఇక్కడ వాడు బయట వేసుకొని వచ్చిండు చూసుకోర్రి. మీకనే ఉన్నాడు లేడు మా దగ్గర. అన్నకు పోందా పోయి నుంచి బయట రా. డాడీ కొన్ని పల్లీలు ఏం పోరాదు. జోన్ అయితే వస్తుంది మామ. ఇప్పుడు మనమైతే జోన్లోకి అయితే పోవాలి. ఇప్పుడు మనమైతే జోన్లోకి జల్దీ పోవాలి మామ. పోతే మనకు మంచిగా ఫైనల్ ఫైట్లో మంచి కవర్ ప్లేస్లో అయితే ఉండాలి. ఉంటే మనకైతే మంచి ఏమంటారు మంచిగా బోయ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇడ్లీ స్టోర్ మా వెనకాలనే వస్తుండు. మేమైతే అన్నీ వదిలిపెట్టేసి
రేణేద్దామని మేమైతే మా దారిలో మేము పోతున్నాం గైస్. అండ్ ఇప్పుడైతే మేము ఈ బ్రిడ్జ్ ఎక్కుతాం. బ్రిడ్జ్ ఎక్కి అటు ఇటు చూసేసి నిమ్మలంగా ఈ బ్రిడ్జ్ ఎక్కి నిమ్మలంగా ఇక్కడ తప్పించుకుందాం. ఎవరైనా ఉన్నారో లేరు అనుకుంటా చూసేసి పోదాం. ఇప్పుడు పెద్ద వెహికల్ ఉంది, వెహికల్ వేసుకుని పోదామా వద్దు. ఇప్పుడు లాంచ్ ప్యాడ్ కూడా ఉంది గైస్. అండ్ ఇంకెవరైతే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇప్పుడైతే మనం ఈ లాంచ్ ప్యాడ్ వేసుకొని మనం అబ్జర్వేటరీ పోదాం. అప్పుడు బెస్ట్ హెల్మెట్ అయితే తీసుకొని మనం ఫైనల్ జోన్కి అయితే పోదాం గైస్. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ ల్యాండ్ అయ్యి జోన్లోకి పోయి మనం బెస్ట్ హెల్మెట్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు వాళ్ళు ఎవరైనా M1 పడితే 2 అయిపోతాం. సో మనకు ఎప్పుడైనా బెస్ట్ హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడైతే మనమైతే పోదాం లాస్ట్ జోన్కి. మనకైతే ఇప్పుడు ప్రయోజనంగా చాలా హెల్త్ అయితే దిగింది. మనమైతే మన రివైవర్కి అయితే కాయిన్స్ ఇద్దాం. అయితే మనం తోటైతే పోదాం, పోయి చూద్దాం ఆడ మనం అనుకుంటూ. అండ్ ఇంత చిన్న జోన్లో కూడా 23 అలైవ్ ఉంది గాయస్. అవసరంలో నా లూట్ మొత్తం పోతుంది. నువ్వు జోన్లో ఉండకు సైలెన్సర్ ఉన్నా అన్న దగ్గర. ఏమో తెలియదు, అన్న దగ్గర సైలెన్సర్ ఉన్నది. ఈ ముంగట బిల్డింగ్ ఉన్నా ఇప్పుడు నాకు రే ఇద్దరు నాకు ధర కవర్ ఉన్న ధర మైట్ ఫుల్ కవర్ ఉన్న ధర ఎక్కడున్నారా? తెలుసురా, ఇద్దరు నాకు చేసిన ఫుల్ కిల్ చేసిన. అక్కడ ఫుల్ టోకెన్లు ఉన్నాయి పోరా. ఫుల్ అంటే ఫుల్ 7,000 టోకెన్. కిందికి అటు సైడ్ కిందికి బయట అటు సైడ్ కిందికి పోరా. నా టోకెన్లు ఉంటాయి ఫుల్ 7,000 టోకెన్లు ఉంటాయి. పో నేను వచ్చిన గడ్డ వినవరా మనం. ఇటు సైడ్ రైట్ సైడ్ పో స్టేట్ లెఫ్ట్. బండి ఎందుకు దిగినవరా నువ్వు? స్టేట్ పోరా. అటు కింద లొంతలు ఉంటాయి. పో లొంతల అక్కడ నా బైక్ ఉంటా అన్ని ఉంటాయి. నా లూట్ బాక్స్, ఆ లూట్ బాక్స్ లో ఫుల్ టోకెన్. లక్ష్మణ్ మైదాన్ కాడికి పోరా. మైదాన్ కాడికి ఇప్పుడు నా అక్కడ స్క్వాడ్ ఉందా బాబు. ఇండ్రు గట్ట చింపుతాను. సైడ్ జర్ర పడేది అది లాగ్ అవుతుంది. మాట్లాడక నేను మైక్ ఆఫ్ చేస్తాను. అది లాగ్ అవుతుంది. మైక్ నాకు
లక్ష్మణ్ వాడు మైక్ సేఫ్ నాకెళ్ళం రావు బీటీ అరే ఇంకా 4 అరే ఇంకా 6 రా పైన పైన వాలేరా వాడు నాకు రా నాకు సూపర్ రా రే ఇద్దరేరా మై తీసి ఒక్కడేరా 1v2 ఈజీ తొందరపడక గిదునారా జోనతన్ ఇటవర్ ఇట్ సైడ్ బయట రివైవ్ ఇచ్చుకుంటాడు వచ్చా నాకు రివైవ్ ఇరపో అవర్ అల్ల నా లూట్ బాక్స్ అదే ఫుల్ టోకెన్లు ఉంటాయి అల్ల ఆగు వాడొచ్చిండ్రా అదే నాదే మై దెనక అయిపోయింది పోయారా రే గుడ్రా